పోతే నిజంగానే అవమానకరమైనటువంటి అంశం. ఒక్కసారి ఎక్స్‌ప్లనేషన్‌లోకి పోదాం. ఎక్స్‌ప్లనేషన్‌లో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. అసెంబ్లీకి ఆబ్సెంట్ బాధ్యతారహితమే. ప్రజా సమస్యలను ఎవరు ప్రస్తావిస్తారు? ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి. చట్టం ప్రకారం ఇది సాధ్యమే. హైకోర్టులో ఫిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైకోర్టులో ఫిల్ దాఖలు, విచారణ 2 వారాలకు వాయిదా. కేసీఆర్పై వేటు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఒక్కసారి ఈ అంశం గురించి మనం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏంది, ఎందుకు ఆయన మీద కేసీఆర్పై వేటు అనేది కనిపిస్తూ ఉంది కదా మనకి ఇక్కడ. బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదంటూ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యం పిల్ని హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అసెంబ్లీ సమావేశాలు పాల్గొనడం లేదని, ఇలా సమావేశాలకు హాజరు కాకుండా చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చన్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టు ముందు వాదనలు వినిపించారు. కాగా ఈ వ్యాజ్యలో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని బెంచ్ ప్రశ్నించింది. ఈ పిలుకు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు రైట్ ఒక్కసారి పాదూరి శ్రీనివాసరెడ్డి గారు మన క్లైన్లో ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్గా అక్కడ విజయపాల్ రెడ్డి గారు ఈ కేసు వేయడం జరిగింది. లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, మీరు లైవ్లో ఉన్నారండి. సో కేసీఆర్ పైన అనర్హత వేటు వేయాలనేది మీరు గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు అడ్వకేట్గా. అక్కడ విజయపాల్ రెడ్డి గారు కూడా ఆ కేసును మూవ్ చేస్తూ ఉన్నారు. పిల్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారండి, నిన్న జరిగినట్టున్నది మళ్ళీ వాయిదా వేసినటువంటి పరిస్థితి మనకు. సో రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. సో ఎట్లా చూస్తారు, నిజంగానే కేసీఆర్ మీద అనర్హత వేటు వేయాలంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వారికి అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే వారు అసెంబ్లీకి రాలేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ ఆల్సో దుబ్బాక ఎమ్మెల్యేగా కంటిన్యూస్ గా 6 నెలలు లేకుంటే 60 రోజులు కాకుంటే ఆర్టికల్ 190 అండ్ 191 ప్రకారము ఉంటది. మన తెలంగాణ శాసనసభ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము 187 పారాగ్రాఫ్ ఇన్ పేజ్ నెంబర్ 47 లో క్లియర్ ఉంది, స్పీకర్ కెన్ స్టార్ట్ డిస్క్వాలిఫైయింగ్. సో మేము లీగల్ నోటీస్ లో కూడా సుదీర్ఘంగా 1వ తారీఖు ఫిబ్రవరి 1 నాడు పంపించిన లీగల్ నోటీస్ లో క్లియర్ గా రాశాము. సరే, కొన్ని అంశాలేమో మన సమాజానికి సంబంధించినవి, ఇట్లా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రోల్ రెస్పాన్సిబిలిటీ ఏంది, మనకి రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పవర్స్, వాళ్ళ అకౌంటబిలిటీ టు ద పీపుల్, ఇవన్నీ ప్లస్ అంతర్జాతీయంగా కూడా ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అంటాము అవి. తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి, ఇక్కడ ఉన్న మన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమో రావట్లేదు, వారికి పదవి ఇస్తే. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి నెంబర్స్ లేవు. అంటే 175లో 10% అంటే 17 లేకుంటే 18 వస్తే 18 వస్తే ఇస్తారు. ఆయన లేకున్నా కొట్లాడుతున్నాడు, మా వాయిస్ వినిపించాలి అది ఇదని. ఇక్కడనేమో ఈ విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మా పిల్లు అంటే లీగల్ నోటీస్ కి రెస్పాన్స్ రాలేదు, 3 వారాలు చూసాము. కరెక్ట్ గా 20వ తారీఖు నాడు మేము పిల్ మూవ్ చేయడం జరిగింది. ఇది 3-4 అంచెల్లో ఉంటది, ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన కేసు కాబట్టి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు కాదు. సో ఫస్ట్ మా ఒక పిటిషన్ దారికి అతనికి ఏమి ఇంట్రెస్ట్ లేదు అని ప్రూవ్ చేయాలి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు అని. దాని తర్వాత డాక్యుమెంటేషన్ స్క్రూటినీ, తర్వాత ఇది పబ్లిక్ పిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంటదా అని చూసుకోవాలి. మాది ఫస్ట్ స్టేజ్ లో రిటర్న్ అయింది, మేము రీసబ్మిట్ చేశాము. తర్వాత రిజిస్ట్రార్ దగ్గర మళ్ళీ నా వర్బల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించాము. అట్లా 1, 2, 3 స్టేజెస్ అయిపోయింది. నేను చీఫ్ జస్టిస్ గారి బెంచ్ మీదకి వచ్చింది. అక్కడ అంటే ఇక్కడ కూడా 1-2 స్టేజెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు కాదు ఇది. అయితే మేము మా వాదనలు వినిపించినప్పుడు వారు ఒకటే అడిగారు, కోర్టు పవర్ ఉంటుందా,
అంటే ఇప్పుడు మేము వారికి డైరెక్షన్ ఇచ్చి మీరు అసెంబ్లీ రమ్మని చెప్పడానికి, లేకపోతే స్పీకర్ కి మేము నోటీస్ ఇచ్చి నువ్వు డిస్క్వాలిఫై చేయమని చెప్పడానికి మాకు ఏమన్నా లీగల్ ప్రెసిడెన్సెస్ సైటేషన్ చేయగలుగుతారా అని చెప్పారు. అంటే మేము ఫైన్ వి విల్ లీగల్ రీసెర్చ్ అంటాము. అవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలే మన ఇండియాలో ఉన్న జడ్జిమెంట్స్ హైకోర్టు, లేకుంటే విదేశాల ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్ దానికి సంబంధించి మేము తీసుకొని రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన కేసు. మేము 4 weeks అడిగాము, ఎందుకంటే మాకు వేరే అదర్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ప్రెసింగ్ ఇష్యూస్. సో we give us time, then we will strengthen the hands of court by providing adequate legal information so that the bench, the judges can take appropriate decision to either summon మా prayer ఏదైతే ఉందో, one is to summon to direct the speaker to put the law into motion, either to disqualify or seek a show cause notice why he is not coming. కానీ ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు పిల్ దాఖలు చేశారు, లీగల్ నోటీసులు పంపించారు, ఎటువంటి స్పందన కేసీఆర్ నుంచి వచ్చినట్టు మనకు కనిపించట్లేదు. బట్ మీరు ఎప్పటి వరకు ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే కొన్ని రెండేనండి, ఇక్కడ వారు స్వచ్ఛందంగా ఒకటి అసెంబ్లీ కన్నా రావాలి, వారి చేతిలో ఉన్నది, వారి డెసిషన్, ఇండివిజువల్ డెసిషన్, అసెంబ్లీ కన్నా రావాలి, లేకుంటే రాజీనామా చేసి వాళ్ళ పార్టీ నుంచి ఇంకెవరైనా పెట్టవచ్చు. సో అది మా ఫైట్. కానీ ఇప్పుడు గతంలో కూడా ఆ కాళేశ్వరం విషయంలో కావచ్చు, మనం చూసినాం, లింగమూర్తి అనేటువంటి వ్యక్తి కావచ్చు, అంతకుముందు ఆయన అడ్వకేట్ సంజీవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ మరణాల వెనుక టీఆర్ఎస్ ఉందని కొంత కాంగ్రెస్ కాంట్రవర్సీ ఇష్యూస్ కొంత క్రియేట్ చేసింది. సో ఇప్పుడు అట్లా మీరేమైనా భయపడుతున్నారు? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆపోజిషన్గా మీరు ఇవాళ పిల్ దాఖలు చేసారు, మీకు ఏమైనా అటువంటి థ్రెటింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఏమైనా భయపడుతున్నారా? ఏమైనా మిమ్మల్ని భయపెడుతున్నారా? మాకైతే అలాంటి ఏం రాలేదు. కానీ మేము వ్యక్తిగతంగా పోవట్లేదు. ఇప్పుడు మేము సమాజాన్ని, ఇప్పుడు వారు ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి ఒక పొలిటీషియన్ అయ్యారు, మేము సమాజంలో న్యాయాన్ని రక్షించడానికి అడ్వకేట్ అయ్యాము. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళు ఇక్కడ పర్సనల్ గ్రడ్జ్ లేకుండా, వ్యక్తిగతంగా మనము దూషించుకోకుండా, ఒకరి పరిధిలో ఒకరు ఉండి సమాజానికి ఎలా మేలు చేయాలి అనేది చేస్తే, నేను అనుకునేది అయితే ఐ డోంట్ థింక్, ఇప్పుడు నేనేమి కేసీఆర్ గారి ఆస్తిపాస్తులు అడగట్లేదు, వారి మీద ఆయన సీటు వికెట్ చేయించి నేను ఆ సీట్ లో కూర్చోవాలి అనుకోవట్లేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ మాకు ఇలాంటి థ్రెట్స్ వస్తాయి అనుకోలేదు. వచ్చినప్పుడు వీ విల్ ఫేస్ ఇట్, నో ప్రాబ్లం. ఇప్పుడు 24 ఏళ్ళ భగత్ సింగ్ ఆ రోజు ఆయన స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి రాష్ట్రపతి అవుతాను అనుకోలేదు. సమాజానికి ఏదో చేయాలనుకున్నాడు, చేశాడు. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పిలుపిద్దాము, మనము ఒక సౌండ్ బాంబు, అంటే ఆయన చంపాలని ఎవరిని అనుకోలేదు, సౌండ్ బాంబు చేద్దాం అనుకున్నాడు. ఆయన 24 ఏళ్ళకి పెళ్లి లేదు, ఏమి లేదు, ఉరి తీశారు. కాబట్టి సాక్రిఫైసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డెలివరింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. ఇప్పుడు నా అడ్వకేట్ గా నా దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు ఆయన వైపు నీతి ఉంది, న్యాయం ఉంది అంటే కొట్లాడతాము. అవతల వాడు మనని థ్రెటనింగ్ కాల్ చేస్తాడా, నన్ను చంపేస్తాడా, ఇలాంటి పేపర్లో చూసి భయపడే వ్యక్తులు అయితే మేమైతే కాదు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాము. ఎందుకంటే ఇంకా ఎంతమందిని చంపుకుంటూ పోతారు? అట్లంటే 4 కోట్ల మందిని చంపుకుంటూ పోవాలి. ఇంకా ఓన్లీ కల్వ కుటుంబమే ఈ తెలంగాణలో భూభాగంలో ఆ 4 ఉండాలి అట్లంటే. సో ఫైనల్ గా మీరు మాత్రం ఆయనను ఖచ్చితంగా ఆయన పైన అర్హత వేటుపడాలి, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వేరెవరినైనా నియమించాలనేది మీ డిమాండ్ అయితే? అంతే. ఇప్పుడు లేకుంటే ఆ సీటుకి ఇప్పుడు మనము ఇప్పుడు అది డిబేట్స్, డిస్కషన్స్ కరెక్ట్ జరుగుతలేవు. బయట వచ్చిన వీళ్ళు అంటున్నారు మేము ఒక రేవంత్ రెడ్డికి మేము సమానం అవుతాం, మా నాయన రాకుండా పర్లేదు అంటాడు. ఓకే, అది బానే ఉంది, అదేం పెళ్లి కాదు. నువ్వు ఆయన ఇంట్లో ఉన్నాడు పని మీద, నేను వచ్చిన పెళ్లికి లేదా చావుకు వచ్చిన, అట్లా అదేమి ఇవి కుటుంబ ఇవి కాదు, ఏమి ఫంక్షన్స్ కాదు, ఒకరు కాకుండా ఒకరు వచ్చినామని. అక్కడ రాజ్యాంగంలో క్లియర్ గా రాశారు. ఇంకోటి రెండోది నేనే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడగాలి. ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఇప్పుడు రాహుల్ గాంధీనేమో అంటున్నారు పప్పు గిప్పు అని, మళ్ళీ ఈయన ఎందుకంటే లేరు? ఇప్పుడు చూసారా బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు
ఆయన రోజు వచ్చి మాట్లాడితేనేమో ఆయన బాడీ షేపింగ్ చేస్తారు. ఒక రోజు టీ షర్ట్ వేసుకొని వచ్చిందంటారు, ఒక రోజు కుర్తా వేసుకొని వచ్చిందంటారు, ఓ రోజు ఇట్లా ఏదో అంటారు. ఇప్పుడు రానుమన్ గురించి చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక్కనే ఎందుకు పోరాటం చేయాలి? ఇప్పుడు వాళ్ళు 8 మంది ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు 7 ఉన్నారు. వాళ్ళ ఒక సరే ఆయన అంటే అనుసంధాన సభ్యులు అనుకుందాం సిపిఐ, కానీ వీళ్ళకి కూడా లీడర్ ఆయన, లీడర్ ఆఫ్ అపోజిషన్, నాట్ లీడర్ ఆఫ్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ దట్ పార్టీ. ఇప్పుడు ఫ్లోర్ లీడర్ ఆయన మహేశ్వర్ రెడ్డి ఆయన ఉన్నట్టున్నాడు, ఏది బీజేపీకి, ఎంఐకి ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా కలిపి ఇప్పుడు వీళ్ళు ఒక ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యమంత్రిని ఇరికాటంలో పెట్టాలి. అయితే మాకు అనిపించేది ఏంటంటే ఈ ముగ్గురు ఒకటే అనిపిస్తున్నారు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం. కానీ ప్రభుత్వంలో కూడా వీళ్ళు లావాదేవీలు ఏం చేసుకుంటారో తెలియక ఈజీ గో అవుతుంది ప్రభుత్వానికి. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, వన్ వే అయిపోయింది. మేము బయట మాట్లాడతాం, ప్రజలు దేడ్దమాక్ గాండ్లు, హౌలా గాండ్లు అనుకుంటున్నారు. కానీ మాలాంటి ఇంటలెక్చువల్స్ మేము కోర్టులో చూసుకుంటాము. రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. చూద్దాం, రెండు వారాలు అయితే విచారణను